ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా భీకరంగా యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత 2, 3 రోజుల్లోనే అంటే ఖమేనీని చంపేస్తే ఇరాన్ కుప్పకూలిపోతది. మన దారిలోకొస్తారు, లొంగిపోతారని చెప్పి వాళ్ళు భావిస్తే దానికి పూర్తిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు కూడా ఇంకో 5 వారాల పైగానే యుద్ధం జరగచ్చు అన్నారు. ఒకవేళ అప్పటికి ముగియకపోతే నా సైన్యాన్ని డైరెక్ట్‌గా ఇరాన్‌కి పంపిస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం ఇక్కడ ఒక కీలకమైన పాయింట్. అయితే ఇటు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా భీకరంగా దాడులు చేస్తున్నారు. ఇరాన్ కూడా ఇక్కడ ఇజ్రాయెల్ మీద అండ్ అమెరికా ప్రత్యర్థుల మీద అమెరికా మిత్ర దేశాల మీద వాళ్ళు కూడా తీవ్రంగానే దాడులు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈరోజు తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఖమేనీ హత్యను ఖండించుకుంటూ వచ్చిన చైనా అఫీషియల్గా ఒక కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఏంటి? ఇరాన్ మీద తక్షణం అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి. ఆ ప్రకటనలో ఒక కీలక పాయింట్, ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి చైనా సిద్ధంగా ఉంది. సో చాలా చాలా కీలకమైన విషయాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ తక్షణం దాడులు ఆపాలి. ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి చైనా సిద్ధంగా ఉంది. మరి ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి చైనా సిద్ధంగా ఉంది అంటే మరి చైనా కూడా ఈ యుద్ధంలో ప్రవేశించే అవకాశం ఉందా, ఆ సంకేతాలే పంపిస్తుందా అని అంతర్జాతీయ మీడియా కూడా విశ్లేషిస్తూ ఉంది. అదే జరిగితే ఇక 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్లే, అనుమానం అక్కర్లేదు. మొత్తం ప్రపంచమంతా నాశనానికి దగ్గరకు వచ్చినట్లే. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్లే. చైనా కనుక డైరెక్ట్గా యుద్ధంలోకి ప్రవేశించిన తన అత్యాధునిక ఆయుధాలు ఏవైతే ఉందో అవి ఈ యుద్ధంలో ఉపయోగించడానికి ఇరాన్కి ఇచ్చిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నష్టం ఊహకు కూడా అందదు, అందులో అయితే అనుమానం లేదు. ఇంకా పరిస్థితులు పూర్తిగా పెనంలో నుంచి పొయ్యిలో పడిపోయినట్లే. మరి ఇప్పుడు చైనా అఫీషియల్ ప్రకటన ఇది. దీని తర్వాత ఎవరు ఎట్లా స్పందిస్తారు? అండ్ అమెరికాలో ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నారు, ఇరాన్తో తక్షణ యుద్ధం ఆపండి అని చెప్పి. ప్రపంచ దేశాలు శాంతి అంటూ ఉన్నాయి. చైనా ఎంటర్ అయితే చాలా క్రూషియల్ ఉంటుంది. అండ్ చైనా కూడా ఎక్కువ రోజులు వేచి చూసి ధోరణి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ చమురు ఇంపోర్ట్ చేసుకునే దేశం చైనానే. ఆ పక్క హర్మూజ్ జలసంధి మూసేసి ఈ పక్క చమురు దేశాల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటే అటువంటిప్పుడు చైనా అయితే ఖాళీగా చూస్తూ అయితే ఊరుకోరు. వాళ్ళు అలాగే ఊరుకొని కష్టాలు పడుతూ ఉండరు. సో ఏదో ఒక ముగింపు కావాలి కాబట్టి అటువంటి అంటే దాదాపు ఎంటర్ అవ్వకూడదు. ఈ ప్రకటనలాగే ఉండిపోవాలి. ఈ యుద్ధం ఇమ్మీడియట్గా ఆగిపోవాలి. ఇవన్నీ మనం కోరుకోవాలి. కానీ అన్నీ మనం కోరుకున్నట్లు జరగవు కదా. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇరాన్కి చైనాకు మధ్య చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి, చాలా ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇరాన్లో చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. సో మరి చైనా ఎట్లా స్పందిస్తుందో మచ్ ఇంట్రెస్టింగ్, చూద్దాం.